క్రీడలను ప్యాషన్తో ఆడాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ సూచించారు. రాజీవ్ గాంధీ 19వ ఆల్ ఇండియా అండర్-19 టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ను క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరిగే టీ20 మ్యాచ్ టాస్ వేసి అజారుద్దీన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాకారులు ఆటను ఏకాగ్రతతో పాటు అంకిత భావంతో ఆడితేనే తమ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారని పేర్కొన్నారు. క్రికెట్ పోటీలను 3 రోజుల పాటు నగరంలో నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి అనేక మంది బంగారు పతకాలు సాధించే దిశగా క్రీడాకారులను ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని ఆయన తెలిపారు. और अपना दिल और दिमाग से खेलें और पैशन से खेलें, क्योंकि अगर आपको आगे बढ़ना है तो आपको बिल्कुल पैशन से खेलना पड़ेगा, क्योंकि आपके पास कितना भी टैलेंट हो, कितना भी स्किल हो, उसके ऊपर अगर आप मेहनत नहीं करेंगे तो आपको जान तोड़ मेहनत करनी पड़ती है। अगर आपको इंडिया को खेलना है, एकदम हाईएस्ट लेवल पे खेलना है, अगर ऐसे ही खेलना है तो वो अलग बात है, बट लेकिन आपको पैशन होना चाहिए। जब आप क्रिकेट आप खेल रहे हैं, अगर आप अगेन क्रिकेट गेम अगर चूज करें खेलने के लिए तो आपको पूरा 100% से क्या 1,00,000% आपको उसमें देना पड़ेगा। బ్రెయిన్ కి స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయింది. ఫిజికల్ స్ట్రెయిన్ లేనంత వరకు పిల్లలు ముందుకు రాణించలేరు. మనకు కూడా రోజు వ్యాయామం లేకుంటే ముందుకు పోలేం. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేని ఎన్ని వేల కోట్లున్నా నీకు వృధానే. స్పోర్ట్స్ లవర్స్ అందరు వారు కూడా తప్పనిసరిగా బస్సును అరేంజ్ చేస్తాం. మన అంబర్పేట నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో స్కూల్ పిల్లలను స్పోర్ట్స్ మెన్ తీసుకుపోవాలని కోరుతున్నాం. అది గ్రాండ్ సక్సెస్ అయింది. దీనివల్ల ఫ్యూచర్ లో స్పోర్ట్స్ కు న్యాయం జరుగుతుంది. ఒకరోజు తెలంగాణ నుంచి ఎక్కువ మెడీలు రావడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా.